కోసం అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అనుదీప్ తెలిపారు. డిఆర్సీ సెంటర్ను ఆయన పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అంటున్న కలెక్టర్ అనుదీప్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. గ్రేటర్ పరిధిలోని అన్ని పార్లమెంట్ స్థానాలకి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు అన్నిటి కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఇలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటనేది ప్రస్తుతం కలెక్టర్ అనుదీప్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి రేపు ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మన హైదరాబాద్ తరఫున? హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 1944 పోలింగ్ స్టేషన్లలో అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తయినాయి. పోలింగ్ స్టేషన్ల విషయానికి వస్తే అక్కడ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఎస్పెషల్లీ షేడ్ కానివ్వండి, ఫర్నిచరు, పవరు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, శానిటేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మన పోలింగ్ పార్టీస్ కూడా ఇవాళ రెడీ అయిపోయి ఇప్పుడు డిస్పాచ్ కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు లంచ్ చేసుకుని వాళ్ళందరూ కూడా 2 గంటలకు బయలుదేరుతారు. సో దట్ ఇవాళ సాయంత్రం నుంచి రేపు పోల్ అయ్యేంత వరకు కూడా వారు అక్కడ ఉంటారు. సో పోలింగ్ స్టేషన్ నుంచి ప్లస్ మన డిఆర్సీ సెంటర్లో కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తయినాయి. డిస్పాచ్ కంప్లీట్ అయిపోతుంది. సో రేపు పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తయినాయి. సార్, ఈవీఎం మిషన్లలో ఏమైనా సమస్యలు వస్తే దానికోసం ప్రత్యేకంగా ఎలాంటి టీంని ఏర్పాటు చేయడం? ప్రతి 10 పోలింగ్ స్టేషన్లకి ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటారు. ఆ సెక్టర్ ఆఫీసర్కి ఒక స్పెషల్ వెహికల్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వారికి 2 రిజర్వ్ ఈవీఎంస్ కూడా అందించి వాళ్ళు ఫీల్డ్లోనే తిరుగుతూ ఉంటారు. సో ఎక్కడైనా కానీ పోలింగ్ స్టేషన్లో ఏదైనా ఈవీఎం మొరాయించినట్లు ఉంటే ఇమీడియట్గా ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్, సెక్టర్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అక్కడ ఆ వెహికల్లో ఆ రిజర్వ్ ఈవీఎం తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆ ఏదైతే పాడైన ఈవీఎంని రీప్లేస్ చేసి కొత్త ఈవీఎం పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక అర్ధ గంటలో అయ్యే విధంగా ఏర్పాట్లు చేసినాం. సార్, హైదరాబాద్ అంటేనే కొంత వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది, ఓల్డ్ సిటీ ఉంటుంది కాబట్టి సో ఎన్ని సమస్యాత్మక కేంద్రాన్ని గుర్తించింది, అక్కడ ఎలాంటి భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నాం? సమస్యాత్మక ప్రదేశం అనేది నేను అది ఏకీభవించాను. ఎందుకంటే దాదాపు మనం లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ కూడా చూసాం. చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం పోలింగ్ కంప్లీట్ చేసుకున్నాము. ఈసారి కూడా వీ ఎక్స్పెక్ట్ ద సేమ్. ఎక్కడా కూడా అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా మనం అన్ని ముందు జాగ్రత్తలు చేసినాము. ఒకవేళ ఎక్కడైనా ఈ సమస్య ఏర్పడినా కానీ అది ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి మనకి పోలీస్ నుంచి క్విక్ రెస్పాన్స్ టీమ్స్, మన తరఫు నుంచి వెబ్ కాస్టింగ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో లోపల బయట వెబ్ కాస్టింగ్ కెమెరాస్ ఏర్పాటు చేసినాము. దాంతోపాటు మనము కేంద్ర బలగాలు కూడా ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో మనం ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్. సో అన్ని రకాలుగా సివిల్ మెజర్స్ అండ్ ఫోర్స్ మెజర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ సమస్యలు తలెత్తకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏర్పాట్లు అన్నింటికి పోతాయి. అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్ కూడా, ముఖ్యంగా యువ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, ఆర్కే HM TV, హైదరాబాద్.